పంక్చువాలిటీ అంటే సాధారణంగా మనం చెప్పుకునే మాట ఏందంటే ఆన్ టైమ్ ఉండటము ఆఫీసుకి గానీ, లేకపోతే ట్రైన్ స్టేషన్‌కి గానీ, లేకపోతే ఎగ్జామ్ హాల్‌కి గానీ. జపాన్‌ల ఏం జరిగిందంటే, ఒక సంస్థల చాలామంది ఎంప్లాయీస్ ఆన్ టైమ్ వస్తుండంట. 10 అంటే 10 గంటలకు వచ్చేస్తున్నారు. కూసుంటున్నారు. ఇగ వాళ్ళందరికీ గూడా మెమో ఎళ్ళిందంట. ఓ పెద్ద మనిషి అడిగిండంట, "టైంకి వస్తున్నోళ్ళకి మెమో ఇచ్చుడేందిరా బయ్ ఫైన్ యేసుడేంది" అంటే వాళ్ళన్నారంట, "మా లెక్కల్లో పంక్చువాలిటీ అంటే 10 అంటే 10 గంటలకు వచ్చుడు గాదు. 15 నిమిషాలు ముందే రావాలి" అని దాని అనుకున్న సైన్స్ చెప్పిందంట. ఏ వ్యక్తి అయినా సరే ఒక ఎంప్లాయీ అన్న వ్యక్తి వచ్చి కూసున్నప్పుడు ఆయనకి సదురుకోవడానికి లేకపోతే ఆ మైండ్ సెట్ అవ్వడానికి ఎట్లాగో 10, 15 నిమిషాలు పడతది. అప్పుడు గాని ఆయన పని స్టార్ట్ చేయడు అంటే 10:15కి స్టార్ట్ చేస్తారు పని. అట్లా 100 మంది ఎంప్లాయీస్ 15 నిమిషాలు ఆలస్యంగా పని స్టార్ట్ చేస్తే 1500 నిమిషాలు ఆడ పోయినట్టే మాకు. రోజుకి ఇంక ఆ ప్రకారంగా నెలకు చూసుకుంటే ఎంతవుతది, సంవత్సరానికి చూసుకుంటే ఎంతవుతది, ప్రొడక్టివిటీ ఏ ప్రకారంగా కింద పడిపోతది అన్నట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేసిండంట. అవురా అనుకున్నంట. మిత్రులారా వినడానికి కొద్దిగా వింతగా ఉన్నా కూడా నేను అందరికీ అదే చెప్తుంటా. నేను కూడా క్లాసులు తీసుకుంటున్నప్పుడు జూమ్ సెషన్సు లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో క్లాసులు తీసినప్పుడు, పాడ్‌కాస్ట్ ఉన్నప్పుడు 10, 15 నిమిషాలు ముందే ఉంటాను సిస్టమ్ ముందు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి కూర్చుంటా. అన్నీ సెట్ చేసుకుంటాను. మైక్ గీక్ అన్నీ చెక్ చేసుకుంటాను. తీరా 10 గంటల కంటే 10 అనుకోండి, ఇక ఆ టైంలో సరిగ్గా ఏదైనా పని చేయలేదనుకోండి, అక్కడ టైం వేస్ట్ అయిపోయింది కదా! మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోతది. చెప్పాల్సిన అంశము ఇంకోటుంటది. ఇంకోటేదో చెప్పుడు జరుగుతది. కాబట్టి అట్లా కాకుండా ఫోకస్ ఉండాలి అంటే, ఫుల్ మైండ్‌తో మన పని అన్నది జరగాలి అంటే, పంక్చువాలిటీకి జర అర్థం మార్చుకుందాము. 10-15 నిమిషాలు ముందుండటమే. రైల్వే స్టేషన్‌కి కూడా ఎప్పుడు ముందు పోవాలే మనం. ఎయిర్‌పోర్ట్ కూడా డొమెస్టిక్ ఫ్లైట్ అయినా కూడా వాళ్ళేం చెప్తారు, గంట కాదు 2 గంటల ముందుండాలి అనేసి. ఎందుకంటే ఆహ్, మ ప్రశాంతంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటది. పైలట్ కూడా విమానంలో అందరికన్నా ముందొచ్చి కూర్చుంటారాయన. అన్ని పేపర్ వర్క్ ఉంటది. చాలా కథలుంటాయి అక్కడ. అవన్నీ సెట్ చేసుకోవడానికి, అన్నీ చెకింగ్ చేసుకోవడానికి ఆయనకు ఆ టైం సరిపోతది. అంతే తప్ప మనం ఏదో 10 అంటే 10కి వచ్చేసినాం గదా అన్న ఫీలింగ్ వద్దు మనకి. నేనెప్పుడు పంక్చువల్‌గా ఉంటా అంటే అది గాదు. పంక్చువాలిటీ అంటే ఎగ్జామ్ హాల్‌లో ఎళ్ళిన పిల్లలు గూడా హాల్‌కి టైంకి వెళ్ళిపోయినా సరే అంటారు. టైం అంటే అది గాదు. 15 నిమిషాలు ముందెళ్ళి ఎగ్జామ్ హాల్‌లో కూర్చోవాలి. ఆ వాతావరణానికి అలవాటు పడాలి. ఆ మైండ్ సెట్ అనేది సూపర్‌గా ఉంటదప్పుడు. పేపర్ ఇచ్చిన వెంటనే హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి ఆన్సర్‌లు రాసుడు జరుగుతది. అంతే తప్ప టైంకొచ్చి హరీబరీలో క్వెషన్ పేపర్ తీసుకొని దబ దబా రాస్తే తప్పుడు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది అన్ని విషయాల్లో వర్తిస్తది పంక్చువాలిటీ అంటే. ఆన్ టైమ్ గాదు, బిఫోర్ టైమ్ 10-15 నిమిషాలు గాని మనం ముందున్నాము అంటే ప్రశాంతంగా మన పని మొదలుపెట్టుకోవచ్చు. ప్రొడక్టివిటీ అన్నది గూడా పెరుగుతది. ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు ఇది పాటించడానికి ప్రయత్నం చేద్దాము. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. జై హింద్.